క్లియర్‌గా ఎవిడెన్స్ ఏం కనిపించిందంటే, ఎవిడెన్స్ ఏం ప్రూవ్ అయింది అంటే, ఆయన లాబొరేటరీ టెస్ట్ తర్వాత, ఫోరెన్సిక్ టెస్ట్ తర్వాత ఆయన తన మొబైల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరైతే రీసెంట్‌గా తమిళనాడులో 2 చిల్డ్రన్ మిస్సింగ్ ఉన్నారో, ఆ చిల్డ్రన్‌కి సంబంధించిన పోర్నోగ్రఫీ ఆయన మొబైల్‌లో క్లియర్‌గా విజిబుల్ అయింది. క్లియర్‌గా ఆయన మొబైల్‌లో ట్రేస్ చేయబడింది. హరీష్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్‌ని సవాల్ చేస్తూ 2024లో హరీష్ అనే వ్యక్తి అంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో క్వాష్ పిటిషన్ మెడ్రాస్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మెడ్రాస్ హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ని అలౌ చేస్తూ ఇందులో ఏం క్లారిఫై చేయడం జరిగింది అంటే, జస్ట్ అండ్ మీర్ పొజిషన్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ మొబైల్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. అంటే జస్ట్ మొబైల్స్లో ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ పెట్టుకోవడం వల్ల ఈ అఫెన్సెస్ అట్రాక్ట్ అవ్వవు అనే ఉద్దేశంతో మెడ్రాస్ హైకోర్టు వారు ఆయన మీద ఉన్న ఎఫ్ఐఆర్ని ఛార్జ్ షీట్ని కొట్టివేయడం జరిగింది.